నా పేరు ఉత్తేజ్ అండి. పేరు సుధాకర్ మాసో. నా పేరు కిరణ్. నా పేరు నరహరి. సో నా పేరు మోనికా. నా పేరు సాయి శాస్త్రి. పేరు రఘు సార్. హాయ్ సార్, నా పేరు మణికంఠ. హాయ్ సార్, నా పేరు పనంద్ర గణేష్. సార్ మై నేమ్ ఇస్ శివసాయి. నా పేరు ఉపేంద్ర. మై నేమ్ ఇస్ వంశీ కుమార్. పేరు రవి వరద. మై నేమ్ జి వెంకటరమణ కుమార్. హాయ్ సార్, నా పేరు భానుప్రసాద్. సంగాడికి వెళ్ళి వచ్చాను. మా ఫ్రెండ్స్ ఇద్దరు జాయిన్ అయ్యారని చెప్పి నేను వచ్చాను సార్. గట్టిగా మాట్లాడండి. మా ఫ్రెండ్స్ ఇద్దరు జాయిన్ అయ్యారని చెప్పి నేను కూడా వచ్చాను సార్. మీరైతే జాయిన్ అయ్యారని దినేష్, నేను ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను సార్. దిస్ ఇస్ సూర్య. నా పేరు రాకేష్. మై నేమ్ ఇస్ గణేష్ సార్. షేక్ అక్బర్. మై నేమ్ ఇస్ హరిప్రసాద్. మై నేమ్ ఇస్ సైదుల్ సార్. ఇప్పటికి చాలా బ్యాచెస్ అయ్యాయి. మాకన్నా పెద్దవాళ్ళు వచ్చారు, మాకన్నా చిన్న వాళ్ళు వచ్చారు, అట్ ది సేమ్ టైం మా ఏజ్ వాళ్ళు కూడా వచ్చారు. బట్ ఎవరితో కూడా అంత ఫ్రెండ్లీ నేచర్ లేదు. మరి తోర్లు ఇది అల్లుకుంది జన్మకంతా. ఊర్లో ఉంది తీసుకురావాలి. మీరు మీరు నుంచి మన స్నేహ గీతం. బిఫోర్ బ్యాచ్లో కూడా ఉండేది, అంటే వాళ్ళు మాట్లాడేవాళ్ళు, మేము మాట్లాడేవాళ్ళం. ప్రతి బ్యాచ్కి ఏంటంటే ఆ రిలేషన్ చాలా క్లోజ్ అయితే వచ్చింది. ఓవర్ క్లోజ్ అనమాట. అంటే లైక్ ఏంటంటే ఏదైనా తీసుకుంటే 100% చెప్తాం కదా, అలా వీళ్ళు 101 అనమాట. అంటే చాలా క్లోజ్నెస్కి చాలా 101 దగ్గర అయ్యారు. కొల్లటి పోతుంది తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహం. బ్రో చిన్న ఏసీ అన్న బెటర్, ఫ్యాన్ అని వేయాల్సింది బ్రో. సభకు నమస్కారం. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. గరుడ అకాడమీకి వచ్చిన తర్వాత 45 డేస్లో ఈ జర్నీ ఎలా ఉందంటే అసలు నిజంగా ఈ గరుడ అకాడమీ వదిలిపెట్టి వెళ్ళాలనిపించట్లేదు. అంటే ఎస్, స్కూల్ లైఫ్ చూసినా, లైఫ్ చూసినా, కాలేజ్ లైఫ్ చూసినా, ఫస్ట్ టైం గరుడ అకాడమీలో నా లైఫ్ స్టైల్ చూసుకున్నా. గరుడ అకాడమీలో నా లైఫ్ స్టైల్ చూసుకున్నా. ఈ 45 డేస్లో కొంచెం మంచిగా ఇక్కడ ఫ్రెండ్స్ కానీ, అట్మాస్ఫియర్ కానీ, శ్రీను సార్ కానీ చాలా క్లోజ్ అయ్యారు. హరి బ్రో, భూషణ్ బ్రో చాలా క్లోజ్ అయిపోయారు. వాళ్ళందరూ మిస్ అవుతున్నారని ఒక చిన్న బాధ ఉన్నది. ఊరుకో ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. ఈ గరుడ అకాడమీలో అన్ఎక్స్పెక్టెడ్గా ఇంతలా క్లోజ్ అయ్యాం అందరం. ఇప్పుడు 45 డేస్ అయిపోయినాయి, వెళ్ళిపోతున్నాం అంటే కొంచెం సాడ్గా ఉంది. డిగ్రీలో ఉన్నప్పుడు 3 ఇయర్స్లో ఫ్రెండ్స్ అయిన వాళ్ళు ఇక్కడ అంతకంటే క్లోజ్గా ఇక్కడ 45 డేస్లో ఫ్రెండ్స్ అయిపోయాం. गरुड़ा अकेडमी तो एक फैमिली है, इसमें ज्वाइन होना मेरे को बहुत अच्छा लगा था, इसलिए నాకు అర్థం కాలేదు సార్. సో ఎలా అంటే ఇది లైక్ ఒక బ్రదర్స్ లెక్క, ఒక ఫ్రెండ్స్ లెక్క, అంటే ఏదైనా షేర్ చేసుకునేటట్టు వాళ్ళు చాలా క్లోజ్ అయ్యారు అంతే, దానికి మించి ఇంకేం చెప్పలేము. అన్నా నేను మళ్ళీ వచ్చినానే తగ్గేదేలే. ధైర్యమే కలిసుంటే నలుగురే, కష్టం నష్టం ఏది రాని స్నేహం నీలో. గరుడ అకాడమీ అంటే ఒక ఫ్యామిలీ లాగా ఉంది. మా బ్యాచ్ అంతా ఒక ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, అన్నలాగా ఉన్నాం. ద గరుడ అకాడమీ బెస్ట్ అకాడమీ. సార్ హీరో లెక్క ఉంటుంది కదా, హీరో మెటీరియల్ నిజంగా చూసారా, స్మైల్ చూసారా? గరుడ అంటే గద్ద అనుకుంటారా, బ్రాండ్. East or West, Garuda is the best.
గరుడ అకాడమీ అన్నది మా లైఫ్లో ఒక బెస్ట్ మెమొరీ. చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు, అన్నయ్యలు అయ్యారు, ఒక రిలేషన్స్ వచ్చినాయి. బాగుంది ఈ ఫీలింగ్ అన్నది. కాలేజ్ డేస్లో కూడా ఇంత ఎన్వైరన్మెంట్ ఇవ్వలేదు మాకు, ఇక్కడ అంతగా ఇచ్చారు. Garuda Academy is the best platform of video editors for future. Garuda is the best for video editing. I miss you, Garuda. సో అందరికి ఆల్ ది బెస్ట్. మిస్ యూ ఆల్. హాయ్ గైస్, అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. సో ఈ బ్యాచ్ గురించి నేను చెప్పాలనుకుంటే మోస్ట్ టాలెంటెడ్ పీపుల్ అయితే ఉన్నారు ఈ బ్యాచ్లో, నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం. ఎందుకంటే ఈ బ్యాచ్లో నేను అబ్జర్వ్ చేసిన కంపేర్ టు మిగిలిన బ్యాచ్తో పోలిస్తే ప్రతిదీ కూడా ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే ప్రతిదీ కూడా అటు ట్రైలర్స్ కానీ, లేకపోతే కవర్ సాంగ్స్ కానీ, రీల్స్ కానీ, అడ్వర్టైజ్మెంట్స్ కానీ ప్రతిదీ కూడా చాలా స్పోర్టివ్గా తీసుకున్నారు. అండ్ ఏమైనా పర్సంటేజ్ తక్కువ వచ్చినా కానీ దాన్ని డిసప్పాయింట్ అవ్వకుండా మళ్ళీ దాన్ని ఓవర్కమ్ చేసుకుంటూ నిలబడ్డారు. అండ్ చాలామంది ఫీల్ ఉన్న వాళ్ళు కూడా కొంచెం బయటకు అయితే తీసుకురావడం జరిగింది వాళ్ళ టాలెంట్ని. సో డెఫినెట్లీ ఈ బ్యాచ్ అయితే మంచిగా సక్సెస్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఫ్యూచర్లో ఇంకొంచెం మంచిగా డెవలప్ అయ్యి ఇంకా మంచిగా ప్రాక్టీస్ చేసి ఇంకా గరుడ అకాడమీకి అండ్ అట్ ది సేమ్ టైం మీ పేరెంట్స్కి కూడా మంచి పేరు తీసుకొస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నేను పర్సనల్గా ఫీల్ అయ్యింది ఏంటంటే టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు ఈ బ్యాచ్లో, చాలామంది ఉన్నారు. సో కొంతమంది కొంచెం ఫెయిర్ కనబడుతుంది. సో ప్రాక్టీస్ టైం ఉంటే మాత్రం డెఫినెట్లీ యూ విల్ బి రాక్ అనమాట. సో ఆల్ ది వెరీ బెస్ట్ గైస్.